నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా బీరప్పగుడిని ధ్వంసం చేసిన వారిని రామడుగు మండల్ కొక్కిరికుంట గ్రామ కులదైవమైన బీరప్ప టెంపుల్ ధ్వంసం చేసినందుకు పోలీసులు వారిని పట్టుకోవడం జరిగింది. గ్రామ ప్రజలు మరియు మేకల ప్రభాకర్ యాదవ్, నాగం సంపత్ కుమార్, వేముండ్ల కానుకయ్య, జిల్లా కడారి ఐలయ్య, కరేరాజు, ఎలుకపల్లి లచ్చయ్య, కూర గట్టయ్య, కెంచా శేఖర్, చిగుళ్ల శ్రీనివాస్, ఎల్లమల నరసింహరాజు, వేముండ్ల కుమార్, దయ్యాల రాజ్ కుమార్, కుర్మ సంఘం నాయకులు ఉన్నారు. మా తాత పెట్టిందే దేవుడు అని అన్నాడు. మరి ఇట్లా కాపులు ఇట్లా అంటే అవారికి మా అయ్యలు గిట్లా అప్పుడు ఏదో దానికి పట్టుకుంటే గొర్రగాసానికి 10 గుంటల భూమి ఇచ్చారు. అయితే ఇక దేవుని ఉందని చెప్పి మాకు వాళ్ళు రీటైల్ చేసుకోలేదు అని అన్నాడు మా అయ్య అన్నాడు కాబట్టి ఒకటి. అప్పుడు గుడి కింద ఇచ్చారా? గొర్రగాసానికి ఇక గుడి కింద 10 గుంటల భూమి ఇచ్చారు. అప్పుడు కాగితం రాయలేదు, రాయలేదు. దేవుని పేరు ఇస్తున్నాం మేము ఆశపడతామని కూడా అన్నారు. నాయకులు కూడా అన్నారు. ఎవరు ఇచ్చిన వాళ్ళు ఎవరు? అవుతో కంటయ్య ఎందుకంటే ఒకళ్ళు కానీ వాళ్ళు గొర్రగా డబ్బులు ఇచ్చారు పెద్దలు. అప్పుడు పెద్దలు ఇచ్చారు అక్కడ పెద్దలు. ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా కొట్టిన మరి ఇప్పుడు కొట్టిన వాళ్ళు తమిళ రామిరెడ్డి కొడుకు లింగారెడ్డి. మేము ఆ పెద్దల వాళ్ళ కొడుకులా వాళ్ళ కొడుకు. ఎన్ని సంవత్సరాల కింద నుంచి? ఏంటిది 120 సంవత్సరాలు మాకు తెలియదు. గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతాయి? ఈ గుడి కట్టి 100 దాటింది సార్. 100 సంవత్సరాల నుంచి మాకు ఎరకలే గుడి కట్టింది కూడా. మరి ఎందుకు గుల కొట్టాల్సి వచ్చింది? మరి భూమి నాది మా వాళ్ళకి వెళ్ళేది ఎల్లూరు అంటారు. ఇప్పుడు అంటే మేము కట్టలేదు, మేము తీసేదాన్ని మేము అంటాను. ఇదే లొల్లి. మరి మీకు కుల కొట్టేటప్పుడు మీకు ఎవరికి చెప్పలేదా? మాకెక్కడ చెప్పినాక నేను నచ్చిన 4 మాకు ఏర్పాటు వస్తే దండ పెట్టి కాలు ఎవరబడ్డా కానీ ఆపలు ఎన్నికేసి పనిచేసింది లింగారెడ్డి సార్. అరే ఆగలేదు సార్ అని ఆగతాది కాలే పీకేసారి కాదు చెట్టు కొట్టేస్తారు ఇప్పుడు అన్నాడు. నేను లేవాడన్నా నాతో అన్నాడు. మీ కొక్కరకుంటలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? మీ 50 కుటుంబాలు. మా కుటుంబాలు 50 కుటుంబాలకు గత 100 సంవత్సరాల నుంచి ఉన్నదా టెంపుల్? మీరు ఇప్పుడు ఏం కోరుకుంటారు? మీరు 100 సంవత్సరాలు ఇవ్వలేరు. మేము మా ఎత్తుడు ఆడవాయి తాతలే మీ ఎలా కాదు. మా తాతనాడు కూడా దేవుడు ఎన్నడు పెట్టో తెలియదు. నుంచి ఎలా వస్తుంది ఒకటి చూడు, మాకు ఇంకో పాత గుడి ఉంది. అయితే అరే మీకు 10 గుంటలు ఇస్తానే కదా, మా గొర్ర కాసారు కదా, మీ సొమ్ము నాగని చెప్పి గుడి కాపాయన కట్టించాడు మాకు. మయ్యలకు ఆయన పేరేం పేరు? రాజిరెడ్డి, వెంకటరెడ్డి వాళ్ళిద్దరు వీళ్ళ అన్ననే కట్టించాడు. కట్టించాడు రాజిరెడ్డి. వాళ్ళకు గొర్రె ఉండే మంచితనం అనిపించింది. 10 గుంటల భూమి ఇచ్చి గుడి కట్టించిర్రు. 10 గుంటల భూమి ఇచ్చి నాకు గొర్రె మాకలు మంచిగా ఎత్తుతున్నాయి, దేవుడు ఉండాలి అని గుడి కట్టించి ఇయ్యాలటి రోజున భూమికి పైసలు పెరిగినాయి, పైసకు విలువ వచ్చినది, పైస ఫీజు వినిపిస్తున్నది. ఇప్పుడు కాళ్ళ మీద పడ్డ గాని ఇడవలే. మాకు చెప్పక వీకెత్తే మాకు ఎరకైన వాళ్ళ ఊరికి వచ్చి కాళ్ళ మీద పడ్డావు సారు, కాళ్ళ మీద పడ్డ కానీ మమ్మల్ని ఇడవలే. ఇడవకుంటే ఇది ఏంది, మేము కట్టపాడి ఈ బిల్ల పోసుకుంటే అదేసుకుంటే గుందలు వాతుకుంటే ఇవన్నీ ఎక్కడి అక్కడ బోర్ వేసుకున్నాం, ఇవన్నీ ఇరుగొట్టి అంగడి ఇచ్చులారని చెప్తుండు. ఏ 200 సంవత్సరం అయినో ఏ తాత ముత్తాతల నుంచో వాళ్ళ గొర్రె మాకలు ఎచ్చువాటం, వాళ్ళ కాగులు ఎచ్చువాటము, బర్రు ఎచ్చువాటం. మా తాత ముత్తాతలు వాళ్ళకు గొర్రెగాసుడు అచ్చుడు, గొర్రెగా ఉచితంగా గొర్రెగా అత్తే ఈ భూమి ఇచ్చి నీకు 10 గుంటల భూమి ఇస్తున్నా దేవుని పెట్టుకొని బండలు పెట్టుకున్నారు. బండలు వేయడం వల్లే తౌటు వెంకయ్య, తౌటు రాజిరెడ్డి. అరే మనకు మంచితనం కనిపిస్తుంది, బండల మీద దేవుడు ఎందుకు ఉండాలి, మనం చిన్నంగా గుడి కట్టిస్తాం అని గుడి కట్టించిర్రు సారు. గుడి కట్టించిన వాళ్ళే ఇగో ఈ పని ఇట్లా చేసిర్రు సారు. ఇప్పుడు బాగా డిమాండ్ అయింది భూమి కానీ ఇట్లా మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు. ఇప్పుడు మీరు ఏమంటారు? మరి మా 10 గుంటలు మాకు జాగా రిజిస్ట్రేషన్ చేసి మా గుడి మాకు ఇవ్వాలి. యథావిధిగా మా 10 గుంటలు మాకు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. మా తాతల ముత్తాతల నుంచి ఇచ్చింది, రిజిస్ట్రేషన్ చేయక ఇప్పుడు మరవడ్డరు. ఇప్పుడు మాకు ఇవ్వాలి. ఆంధ్ర వేలో
ఏ ఫీలింగ్ వచ్చిందా మా దేవుని కూడా కొట్టిర్రు